వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇన్నోవేటివ్ ఐడియాలజీతో ముందుకు వచ్చే యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో వినూత్న ఐడియాతో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఉషా అనేటువంటి ఓ యువతిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. తిరుపతిలో జరిగిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ వేదికపై ఆమెను ఘనంగా సన్మానించారు. ఉషను ఆదర్శంగా తీసుకుని నేటి యువత కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్న ఇన్నోవేటివ్ ఉమెన్ ఉషతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకునే విజయోత్సవ సభ నిన్నటి దినాన తిరుపతిలో జరిగింది. ఈ విజయోత్సవ సభలో ఒక ఆణిముత్యం లాంటి యువతి సభను ఆకట్టుకునింది. ముఖ్యంగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్లో అందవేసిన చేయిగా ఉన్నటువంటి ఉషా ఆమె ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దాన్ని భవిష్యత్తులో అమలు చేసేందుకు కూడా సంసిద్ధమవుతున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే నిజంగా ఎలాంటి సూచనలు ఇచ్చారు, ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు ఇచ్చారు, భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇన్నోవేటివ్ థాట్స్ యూత్కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా సూచించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇవాళ మీరు బీటెక్ చేశారు. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ సేఫ్టీగా మీరు పోకుండా ఎందుకు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తీసుకున్నారు? ఏంటి, ఎక్కడ ఇలాంటి ఐడియా ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు మీ యొక్క సూచనలు ప్రభుత్వం కూడా ఇవాళ పరిగణలోకి తీసుకుంటుంది? దాన్ని ఎలా చూడాలి? యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ అయిపోగానే ప్రతి ఒక్క స్టూడెంట్కి లైక్ ఒక జాబ్ రావాలి, ఒక ఐటీ జాబ్ రావాలి, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈవెన్ నా 4th ఇయర్లో ఉన్నంత వరకు కూడా నేను అదే అనుకున్నాను అనమాట, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయితే చాలు అని. అండ్ నేను వన్స్ నా బీటెక్ కంప్లీట్ అయ్యాక ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ అ కంపెనీ. నేను జాబ్ చేశాను, ఒక 8 to 9 months జాబ్ చేశాను నేను. దేర్ లైక్ జాబ్ ఓకే, మంచి శాలరీ వస్తుంది, అయినా కానీ 9 hours పని చేయాలి, 8 hours పని చేయాలి. ఆ టైం ఏదో నేను నా ఓన్ బిజినెస్ ఐడియా పైన పెట్టుకుంటే ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుంది, నాకు హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి మేము స్టార్ట్ చేసామన్నమాట. నేను ఐడియా అనుకొని లైక్ మేమిద్దరం, నేను నా పార్ట్నర్ ఆకాష్ అనమాట, మేమిద్దరం కలిసి ఐడియా అనుకున్నాము, ఇలా పెట్టాలి, ఇలా స్టార్ట్ చేయాలి. మేము ఏదైతే మా బీటెక్లో లైక్ లేదు అని ఫీల్ అయ్యామో ఆ మొత్తాన్ని మేము స్టూడెంట్స్కి ఇవ్వాలి అని చెప్పి మేమిద్దరం కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నాం అనమాట. సో ఓకే, ఆ ఇనిషియేటివ్ అనుకున్నాము, ఓకే స్టార్ట్ చేయాలి అనుకున్నాము. తర్వాత మేమిద్దరం మా పేరెంట్స్ని కూర్చొని పెట్టి చెప్పామన్నమాట, లైక్ ఇలా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మీరేమంటారు, మీ అడ్వైస్ ఏంటి అని చెప్పి ఇద్దరం ఇంట్లో చెప్పాము. వాళ్ళు ఇచ్చిన ఇనిషియేటివ్ అమౌంట్తోనే మేము స్టార్ట్ చేసామన్నమాట. స్టార్ట్ చేయండి, మీరిద్దరూ ధైర్యంగా అనుకుంటుంటే, చేయాలి అనుకుంటుంటే ప్రొసీడ్ అవ్వండి, చేయండి అని చెప్పి మాట్లాడారు. సో ఇంకా అప్పుడు మేము కూర్చొని ఏఐసిటీకి అప్లై చేస్తామన్నమాట. వెబ్సైట్ని బేస్ చేసి అప్లై చేసిన 1 weekకి మాకు అప్రూవల్ వచ్చింది, ఓకే అని. అండ్ ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ అయ్యాము. ఆల్ దీస్ థింగ్స్ అయిపోయాక మేము ఇంకా స్టూడెంట్స్ దగ్గరికి ఎలా తీసుకొని వెళ్ళాలి, అప్రోచ్ ఎలా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మేము మా ఓన్ పాస్డ్ అవుట్ కాలేజెస్ ఉంటాయి కదా, నేను బీటెక్ పుత్తూరు సిద్ధార్థలో చేశాను, తను కేఎల్యూ యూనివర్సిటీలో చేశారనమాట, మద్రాస్లో. సో మేము ఎందుకు మా ఓన్ కాలేజెస్లో స్టార్ట్ చేయకూడదు అనుకొని మేము మా జూనియర్స్కి కానివ్వండి ఇలా చెప్పడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంటర్న్షిప్స్ అంటూ ఉంటాయి మీ కాలేజ్లో, మీ బీటెక్ లైఫ్లో ఉంటుంది, మీరు చేయడం స్టార్ట్ చేయండి, డబ్బులు పెట్టి కొనుక్కోవడం, లైక్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారనమాట డబ్బులు పెడితే. దానికన్నా మీరు రియల్గా వచ్చి కూర్చొని చేస్తే మీకు వర్క్ తెలుస్తుంది, రేపు సొసైటీ ఎలా ఉంటుంది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది మీకు అని చెప్పి మేము సజెస్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ వాళ్ళు ఫస్ట్ వర్క్షాప్ మేము కండక్ట్ చేసినప్పుడు 15 members జాయిన్ అయ్యారు, 15 members. సో 1 week కండక్ట్ చేసామన్నమాట. ఆ 15 members మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు, లైక్ ఇలాగా అదంటే మేము వాళ్ళ జనరేషనే కనుక వాళ్ళ స్టేజ్కి వెళ్ళి మేము చెప్పడం స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఇన్నోవేటివ్గా వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసాం మేము. ఎగ్జాంపుల్స్ ఏదో కామన్ ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, జావా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఇలా స్క్రాచ్ నుంచి వాళ్ళకి చెప్పడం మేము స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ 15 members వెళ్ళి లైక్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇలాగా ఎడ్నోస్ టెక్ సొల్యూషన్స్ ఉంది, వాళ్ళు బాగా చెప్తారు, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఇలా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏం రాకపోయినా వాళ్ళు బేసిక్ నుంచి చెప్తున్నారు. సో దాని బేస్డ్గానే మేము ట్రై చేస్తున్నాం అనమాట. మేబీ ఒక 1 yearలో స్టార్ట్ చేయొచ్చు తిరుపతిలో అట్లా. ఇది ముఖ్యంగా అంటే
ప్రభుత్వం ఇస్తున్నటువంటి దిశానిర్దేశం ప్రకారం ఇవాళ భవిష్యత్తు తరాలకు చెందిన యువతకు టెక్నాలజీ రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకు దూసుకెళ్తా ఉన్నారు ఉషా. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ దిశగా అమలు చేసే యోచనలో ఉన్నట్టు కూడా నిన్నటి జరిగినటువంటి సమావేశంలో సైతం ముఖ్యమంత్రి స్పష్టం చేశారని కూడా తెలుస్తోంది. ఇది భావితరాలకు ఎంతో ఆదర్శంగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఒడిజంక్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9